సెప్టెంబర్ 6వ తేదీ సూపర్ 6కి ఒక కీలక తేదీగా మారబోతుందా? అనంతపురంలో ఒక భారీ సభ ఏర్పాటు చేయబోతున్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అనేది, అందుకే సూపర్ 6 కాబట్టి 6వ తేదీని ఎంచుకున్నారు. అది కూడా సెప్టెంబర్ ఎస్ అక్కడ S6 సూపర్ 6 సూపర్ హిట్ మొత్తం సక్సెస్ఫుల్గా విజయవంతంగా పూర్తి చేసుకున్నాం తొలి అడుగులు అనేది. అయితే ఇందులో ప్రధానంగా ఇక్కడ కీలకమైన అంశం, ఎప్పుడైతే డిఎస్సికి సంబంధించి కాల్ లెటర్లు కూడా వచ్చేసినాయో రేపొద్దున 6వ తేదీన జరగబోయే సభలో సూపర్ 6 ఎంతవరకు హిట్ అయింది అనే దానికి సంబంధించి ప్రస్తావించడానికి, అంటే రెండు అంశాలు పక్కన పెట్టేస్తారు. ఇంకా ఆ రెండు అంశాలు ఏంటంటే, ఆడబిడ్డ అనేది నెలకి 1500 ఇచ్చేది, అలాగే మరొకటి నిరుద్యోగ భృతి ఏదైతే ఉందో. అయితే ఇప్పుడు ఉద్యోగాలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కాబట్టి ఇక ఉద్యోగ కల్పన, మీకు ఉద్యోగాలు కావాలా నిరుద్యోగ భృతి కావాలనే అడుగుతున్నారు మొదటి నుంచి. ఎవరు మాకు నిరుద్యోగ భృతి ఇవ్వండి, ఉద్యోగాలు వద్దు అని అన్నారు. సో మొత్తానికి ఇంకా సూపర్ 6 సక్సెస్ అయిపోయినట్టే, సూపర్ హిట్ కొట్టేసినట్టే అనేది. అయితే ఇక్కడ కీలకమైన అంశం, ప్రజల కోసం పనిచేయడం ఎంత ముఖ్యమో చేసిన పని చెప్పుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ నేపథ్యంలోనే సుపరిపాలన తొలి అడుగు అయితే సక్సెస్ అయింది. ఇందులో భాగంగా 1.12 కోట్ల ఇళ్లకు పార్టీ యంత్రాంగం వెళ్ళి చేస్తున్న మంచి పని కూడా వివరించింది. 6వ తేదీన అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ సభ నిర్వహిస్తున్నారు. మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఎక్కువే చేశారు అనేది. అలాగే మెగా డిఎస్సి కూడా నిర్వహించారు. 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయబోతున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కూడా ఇచ్చేశారు. అన్నదాత సుఖీభావ కూడా అమలైపోయింది. అలాగే అన్నా క్యాంటీన్ మొదటి నుంచి అమలవుతోంది. అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా రిలీజ్ అయిపోయినాయి. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణాలు చేస్తున్నారు. అలాగే చేనేతలకు ఉచిత విద్యుత్తు, మత్స్యకారుల్లో సేవల్లో భాగంగా వేట విరామం సమయంలో ఇస్తామన్న 20,000 రూపాయలు కూడా, ఇలా ఎన్నో మంచి పనులు చేశారు. కాబట్టి ఇవన్నీ రేపు ఆ సూపర్ హిట్ సభలో, సూపర్ 6 సూపర్ హిట్ సభలో 6వ తేదీన అనంతపురంలో జరగబోయే సభలో అంతటిని ప్రస్తావించబోతున్నారు ప్రధానంగా. అంటే ఇక్కడ కీలకమైన అంశం, సంక్షేమం విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం, ఎక్కడా తగ్గలేదు, తగ్గట్లేదు, తగ్గేదే లేదు అనే సంకేతాన్ని కూడా ఇవ్వబోతున్నారు.